హాయ్ అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లో తరచూ ఎక్కువగా బాధపడే వాటిల్లో ఈ సాలిగుళ్ళతో ఎక్కువ బాధపడుతూ ఉంటాము. ఇంట్లో ఎక్కువ ఇలా బూజు పట్టేసి చాలా శ్రమ పడుతూ ఉంటాం కదా క్లీన్ చేయడానికి. సింపుల్ టెక్నిక్స్తో నేను ఈరోజు క్లీన్ చేసి చూపిస్తున్నాను. అంతేకాదు సంవత్సరమైనా కానీ ఇంట్లో బూజు అనేది పట్టదనమాట. ఇల్లు సర్దుకునేటప్పుడు చక్కగా మనం నీట్గా క్లీన్గా పెట్టుకుంటాము. మళ్ళీ మరుసటి రోజుకే చాలా డస్ట్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. ఈరోజు వర్క్ అయ్యే వీడియో అనేది చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఎన్ని వీడియోలు చూసినా కానీ అన్నిటికంటే టాప్ తోపు అనే చెప్తాను ఈ వీడియో, ఎందుకంటే అంత మంచి వీడియో అనమాట. సో మీరు క్లీన్ చేసే సెక్షన్ ఎలా ఉన్నా సరే క్లీనింగ్ లిక్విడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇల్లు అనేది చాలా శుభ్రంగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఈరోజు కిటికీల దగ్గర నుంచి డోర్ మ్యాట్స్ వరకు అంటే అన్నీ కూడా క్లీన్ చేస్తూ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాం అనుకోండి. సో ఇల్లు నీట్గా ఉంది, పరిశుభ్రంగా ఉంది అంటే ఎలకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఉండవు. ఈరోజు ఆ పరిశుద్ధతతో పాటుగానే నేను ఒక క్లీనర్ అనేది రెడీ చేసి చూపిస్తున్నానండి. ఈ క్లీనర్ రెడీ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం బూజులు అనేవి దులిపేసుకోవాలి. ఇంట్లో కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాము. ఇక్కడ నేను బూజులు దులుపుకోవడానికి బూజుల కర్రే ఉపయోగించాల్సిన పని లేదు. ఇలా చీపురికి ఒక కర్రని కట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఆ కర్రని ఇలా కట్టేసేసి మనకు అందే విధంగా కట్టుకున్నాం అనుకోండి, ఈజీగా వదిలిపోతుంది. ఇంకా డబ్బులు పెట్టి మనం బూజుల కర్ర కొనాల్సిన అవసరం లేదనిపిస్తుంది. చూడండి, ఈ టిప్ ఎంతమంది నచ్చిందో నాకు కామెంట్ చేయండి, సరేనా. నాకైతే బాగా నచ్చిందనమాట. సో మూలలా క్లీన్ అయిపోతుంది ఇలా చీపురుతో క్లీన్ చేస్తే. తర్వాత నేను ఈ బూజులని దులిపిన తర్వాత క్లీనర్ ఏంటో చూపిస్తానండి. మనం 1 year వరకు ఆ క్లీనర్ని దాచుకోవచ్చు. జస్ట్ ఒక మూత వేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకుని ఇంట్లో చాలా గుడ్ స్మెల్ వస్తుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఎలకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ అన్నీ కూడా పోతాయండి. అంటే ఆ వాసన అలాంటిది అనమాట. సో మనకి చాలా అంటే చాలా మంచిది. అంతేకాదు మనకి డిస్టర్బెన్స్గా ఉండదు ఆ స్మెల్ అనేది. ఈ బల్లులు ఉంటాయి చూసారు, ఈ బల్లులు అయితే మాత్రం ఆ స్మెల్కి కింద పడిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి అనమాట. మనం డోర్ తీయగానే బయటికి వెళ్ళిపోతాయి. అసలు ఒక్క బల్లి కూడా ఇంట్లో ఉండదు. నేను ఫేస్ చేస్తున్నాను కదండి, మాకు ఈ ఇంట్లో అయితే చాలా బల్లులు గోల ఉందనమాట. నాకు మెయిన్ చాలా భయం ఈ బల్లులు అంటే. ఇవన్నీ పోవాలి అంటే కనుక సో ఒకే ఒక రెమెడీ, ఆల్ ప్రాబ్లమ్స్కి ఒకే ఒక సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ నేను ఒక స్పాంజ్ని ఒక కర్ర కట్టాను, చూసారు కదా. ఇలా ఎందుకు కట్టనేది మీకు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి మీరు చక్కగా ఇలా వాటర్ తీసుకోండి. ఈ పౌడర్ వచ్చేసి నేను ఆల్రెడీ పౌడర్ ప్రిపేర్ చేశాను, మీకు ఈ thumbnailలో చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మొత్తం కూడా మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ పౌడర్లో వచ్చేసి మనకి పట్టిక, అలాగే కర్పూరం, దాల్చిన చెక్క, ఇలా కొన్ని మిశ్రమాలు వేసి పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆల్ ఇన్ 1 పౌడర్ అనమాట. మనం బూజులు దులుపుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి, కిచెన్ క్లీన్ చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ అయినా ఇంకా మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి వాషింగ్ మిషన్ వరకు అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చు. ముందు మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ పౌడర్ 1/2 teaspoon వేసుకున్నాను. తర్వాత వెనిగర్ కొంచెం అంత వేసాను అంతే. ఇది ఒక పవర్ఫుల్గా వాసన వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఎంత బాగుంటుంది అంటే మనకు బాగుంటుంది, బల్లులకి ఇంట్లో ఉండే ఎలకలకి అసలు నచ్చదనమాట, బయటికి పోతాయండి. మొత్తం ఏసీకి ఇలా క్లీన్ చేసామనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేను సీలింగ్ మొత్తం కూడా ఈ వాటర్తో తుడిచేస్తున్నాను చూడండి. స్పాంజ్ అందుకే ముంచానండి నేను ఆ నీళ్ళల్లోకి స్పాంజ్ ముంచితే క్లాత్ కన్నా తొందరగా నీళ్ళు అందులో అబ్జర్వ్ అవుతాయి. క్లాత్ కంటే కూడా ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది. టీవీ పైన ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి అన్నిటిని శుభ్రంగా క్లీన్ చేశానండి. ఈవెన్ షెల్ఫ్స్లో కబోర్డ్స్లో కూడా నేను క్లీన్ చేశాను. తర్వాత ఇక్కడ కిటికీకి మాకు మెస్ ఉంది కదా, ఈ మెస్కి కూడా తడి మొత్తం అప్లై చేస్తాను అనమాట. మెస్ కూడా నీట్గా అయిపోయింది. అలాగే మన మంచానికి ఇలా డస్ట్ పడుతుంది చూడండి, మా ఇంట్లో ఎంత ఉందో. ఈ వాటర్తో క్లీన్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. చక్కగా మనం మళ్ళీ పొడి క్లాత్తో తుడవాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ వాటర్ మొత్తం కూడా పిండేసామనుకోండి చక్కగా మనం ఇలా తుడిచేసుకోవచ్చు. వంగి ఆ పైకి ఎక్కి తుడాల్సిన పని లేదనమాట. ఈ కర్ర ఒకటి ఉంటేనే నిజంగా ఏది బయట నుంచి కొనుక్కోవాల్సిన పని లేదు. మనం తయారు చేసుకున్నాం ఈరోజు మాప్ స్టిక్. ఇది మాప్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ బూజులు దులుపుకోవడానికి మనకి అది యూజ్ అవుతుంది, చీపురుతో తయారు చేసాం కదా. సో నాకైతే బాగా యూస్ఫుల్ అయిందండి. సో ఈ టిప్ యూజ్ అయింది, అలాగే ఈ కర్రలు కూడా యూజ్ అయ్యాయి. అలాగే ఇక్కడ మనం మంచాన్ని క్లీన్ చేస్తాం, అదే వాటర్లో నేను మళ్ళీ ఇది డిప్ చేసేసాను. తర్వాత ఇక్కడ డోర్స్ కూడా చాలా డస్ట్ పెట్టేస్తాయి కదా, చాలా చిరాగా ఉంటాయి డోర్స్ నీట్గా లేకపోతే మనకి చిరాగా అనిపిస్తుంది కదా. సో ఇలా బయట లోపల కూడా నీట్గా తుడిచేసుకోవాలి. ఎంత మంచి
వాసన వస్తుందంట. కర్పూరము, దాల్చిన చెక్క, పట్టిక, మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ అండి. ఇదే పౌడర్తో, ఇదే స్టిక్తో మనం బీరువాలు క్లీన్ చేసుకోవచ్చు, మంచం క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బయట కూడా మనం డోర్స్, గడప దగ్గర నుంచి అన్నీ కూడా నీట్గా క్లీన్గా పెట్టుకోవచ్చు. వంగి అలిసిపోయి ఏది పని చేయాల్సిన పని లేదు. ఈ రెమెడీ కూడా మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడా మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ అవ్వాలని వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే మనం బయట ఇలాగా కిటికీలు కూడా తుడుస్తూ ఉంటాం కదా, ఇలా మనం మాప్ స్టిక్తోనే, మనం తయారు చేసిన ఈ స్పాంజ్ మాప్ స్టిక్తో ఈ వాటర్ని డిప్ చేసుకుని క్లీన్ చేసేయండి. మీకు వారమైనా 2 వారాలైనా కానీ అంతగా అక్కడ డస్ట్ పట్టదు, బూజులు అయితే రావండి. కన్ఫామ్గా చెప్తున్నాను. సాలె గూళ్ళు మీ ఇంట్లోకి అసలు రావు, కనిపించవు. ఇంకా సాలీళ్ళు ఆటోమేటిక్గా సాలీళ్ళు రాకపోతే మనకి బూజులు కూడా పట్టవు. ఓకేనండి, మీరు కూడా తప్పకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకునేటప్పుడు చక్కగా ఈ వాటర్ని కూడా మీరు రెడీగా పెట్టుకోండి. అంటే ఈ పౌడర్ని మీరు రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఈ పౌడర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా వస్తుంది, చూడండి. లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళగానే మీకు కనిపిస్తాయి. ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, మీకు ఏ వీడియో నచ్చినా ఆ వీడియో చూడొచ్చు. ఓకేనండి, తప్పకుండా ఈ వీడియో ట్రై చేయండి. బూజులు పట్టకుండా ఉండడానికి ఈ వెనిగర్తో ఈ పౌడర్ సొల్యూషన్ చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో అందరికీ కూడా నచ్చింది. సో ఈ స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. ఓకేనా, అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.